కృష్ణుడు, అర్జునుడు మరియు భీముడు బ్రాహ్మణుల వేషంలో మగధ రాజ్యంలోని గిరివ్రజపురానికి చేరుకున్నారు. ఆ నగరాన్ని చుట్టూ 5 పర్వతాలు కోట ప్రాకారాల్లా రక్షిస్తున్నాయి. వాటిలో చైత్యక పర్వతంపై 3 భారీ యుద్ధడంకాలు ఉండేవి. కృష్ణుడు చూపిస్తూ, ఈ ఢంకాలు అనుమతి లేకుండా నగరంలోకి ఎవరైనా ప్రవేశిస్తే తమంతట తామేం రోగుతాయి. సైన్యం వెంటనే దాడి చేస్తుంది అని చెప్పాడు. అంతే. ఆలస్యం చేయకుండా భీమార్జునులు ఆ ఢంకాలను ముక్కలుగా విరిచేశారు. ఆ తరువాత చైత్యక పర్వతం దారిగా నగరంలోకి దొంగచాటుగా చేరి జరాసంధుని సమక్షానికి వచ్చారు. జరాసంధుడు వారిని చూసి, బ్రాహ్మణోత్తములారా, ఇంత దూరం ఎందుకు వచ్చారు అని అడిగాడు. అప్పుడు వారు అతన్ని రెచ్చగొడుతూ, మల్లయుద్ధంలో నిన్ను ఓడించే పురుషుడు జన్మించలేదని ప్రపంచం అంటోంది. మాలో ఒకరిని ఓడించగలవా? నిజంగా నీ పరాక్రమం అంతటిదేనో చూద్దాం అని అన్నారు. దాంతో జరాసంధుడు అనుమానంతో, మీరు నిజంగా బ్రాహ్మణులేనా? నాతో యుద్ధం చేయాలనుకుంటున్నారు అంటే మీరు క్షత్రియులే అయ్యుంటారు. అయితే బ్రాహ్మణ వేషంలో ఎందుకు వచ్చారు అని ప్రశ్నించాడు.